శ్లోకాలనే మొట్టమొదటి అధ్యాయం మొదలుపెట్టినప్పుడు చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. దీంట్లో ఒకటి రెండు శ్లోకాలు ఏంటంటే, ఎప్పుడైతే బ్రహ్మ తన శివలోకానికి వెళ్ళి భగవాన్ రుద్రుణ్ణి, భగవాన్ శివను ప్రార్థిస్తారో, అప్పుడు అతను చిరునవ్వుతో బ్రహ్మకు జవాబు చెప్పడం మొదలు పెడతారనమాట. 3, 4, 5 శ్లోకాల్లో బ్రహ్మ యొక్క ప్రార్థనలను ఆలకించి అతను ఏమైతే అడిగారో వాటిని నెరవేరుస్తుంటారు, కానీ పాక్షికంగా నెరవేరుస్తారనమాట. అడిగినట్టుగా ఇచ్చేసేయలేదు. 6, 7, 8 శ్లోకాల్లో ఆ, శివుణ్ణి శివుడి యొక్క పలుకుల్ని, ఆజ్ఞల్ని ఆమోదిస్తూ వీళ్ళంతా తిప్పకండి మాతాజీ, అట్లే ఉంచండి, ఏం పర్వాలేదు. ఆ యజ్ఞ ప్రాంతాలకు అందరు కలిసి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ శివుని యొక్క ఆదేశం మీద దక్షుని యొక్క దేహానికి అక్కడున్న యజ్ఞ పశువుని ఒక మేక యొక్క తలను, మేక శిరస్సును అక్కడ అతికిస్తారు. 9, 11 శ్లోకాల్లో దక్షుడు ఏంటంటే, ఎప్పుడైతే తనకు మళ్ళా మేక తలతో స్మృతి వస్తుందో అప్పుడు శివుని అతను ప్రస్తుతింపదలుచుకుంటాడు అనమాట. శివుణ్ణి ప్రే చేయడంతో పాటుగా సతీదేవి యొక్క ఆ విషయం అతనికి గుర్తొచ్చి అతను చాలా దుఃఖపూరితుడవుతాడు అనమాట. 12వ శ్లోకంలో ఇంకా శివునికి చక్కటి ప్రార్థనలు దక్షుడు అందిస్తాడు. 16 నుంచి 17 శ్లోకాల్లో మళ్ళా తిరిగి అతను యజ్ఞాన్ని ప్రారంభిస్తారనమాట. 18, 19 శ్లోకాల్లో ఎప్పుడైతే దక్షుడు యజ్ఞం మొదలు పెడతారో అప్పుడు అక్కడికి సాక్షాత్ ఆ స్వామి గరుడాసనం మీద, గరుడ వాహనం మీద వస్తారనమాట. వచ్చినప్పుడు ఎప్పుడైతే హరి అక్కడ ప్రత్యక్షం అవుతారో దక్షుడు అతనికి వేద మంత్రాలతో ఆహుతి ఇవ్వడం, అంటే అతనికి ఇవ్వాల్సిన ఆర్ఘ్యపాదాలు ఇవ్వడం చేస్తారనమాట. తర్వాత భగవంతుని యొక్క దివ్య రూపానికి చక్కటి వర్ణన మనకు ఈ తర్వాత శ్లోకాల్లో కనిపిస్తుంది. 20, 21 శ్లోకాలు, 22 నుంచి 25 శ్లోకాల్లో ఫస్ట్ దక్షిణ తర్వాత అక్కడ ప్రస్తుతమై ఉన్నటువంటి దేవతలు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్థుతుల్ని, వాళ్ళ యొక్క భక్తిని అభివ్యక్తం చేసుకుంటూ విష్ణువును వాళ్ళ స్థాయికి తగినట్టుగా ప్రే చేస్తూ భగవంతుని యొక్క కరుణను వాళ్ళు కరుణ కోసం వాళ్ళు ప్రార్థిస్తారు. ఇప్పటిదాకా మనం ఇది చదివాము. 26 నుంచి 47 శ్లోకాలు మొత్తం అక్కడున్న సభలో ఎవరెవరైతే స్థితులై ఉన్నారో దేవతలు, ఋత్వికులు, సిద్ధులు, ఋషులు, ఋత్వికుల భార్యలు అందరూ కూడా వాళ్ళ ఇంతకు చెప్పుకున్నట్టు వాళ్ళ శక్తి అనుసారం భగవంతుని ప్రశంసిస్తారు. దాంట్లో మనం కొన్ని ఇప్పటిదాకా నేర్చుకున్నాం. ఒక్కసారి మనం ఇప్పటిదాకా చదువుకున్న దాన్ని తిరిగి చూసి వాళ్ళ మననం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే 6 అధ్యాయాలు చదువుకున్నాం. 7వ అధ్యాయంతో 61 శ్లోకంతో ఈ దక్ష యజ్ఞం అనే అద్భుతమైనటువంటి ఘట్టం సమాప్తి చెందుతుంది. చివరిలో మనకు ఈ ఫలశ్రుతి, ఎందుకు ఈ దక్ష యజ్ఞం గురించి మనము శ్రద్ధగా వినాలి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలనే బహుత కూడా మనకు లభిస్తుంది అనమాట. అంత ఇంపార్టెంట్ ఇది కాబట్టి మనం మళ్ళీ ఒక్కసారి మర్చిపోకుండా ముందు నుంచి ఒకసారి తలుచుకుందాం. ఫస్ట్ శ్లోకాలు మనం చెప్పుకున్నట్టు మైత్రేయుడు నారదుడు చెప్తాడనమాట. బ్రహ్మ ఎప్పుడైతే ఆయన్ని ప్రశ్నిస్తారో శివుడు తన మౌనాన్ని వీడి చిరునవ్వుతో జవాబు ఇవ్వడం మొదలు పెడతాడు. నువ్వు మాట్లాడినంతసేపు నీ మనసులో ఏముందో తెలియదు. ఎప్పుడైతే బ్రహ్మ ప్రార్థనతో శివుడు మాట్లాడడం మొదలు పెడతారో శివుడి క్రోధం ఏంటి, ఆ క్రోధం తర్వాత వాళ్ళని ఎందుకు శిక్షించారు అనే ఆ ఉద్దేశం మనకు అర్థమవుతుంది అనమాట. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్పారు అంటే, నేను వీళ్ళ యొక్క అపరాధాన్ని నేనంతా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియకుండా చిన్నతనంతో చేసిన పొరపాట్లు ఇవి. కానీ వీళ్ళ యొక్క మంచి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ కళ్యాణం కోసం నేను ఈ రకంగా క్రోధాన్ని ప్రదర్శించి ఈ రకంగా వాళ్ళని సరిదిద్దేందుకే నేను శిక్షించాను
దండించాను ఆయన మనోగతాన్ని చెప్తారనమాట. అందుకని ఏంటంటే మనము సాధకులమైనప్పుడు మన వల్ల ఆ భగవంతుడికి కోపం వచ్చేటట్టుగా మన నడవడి కానీ, మన ప్రవర్తన కానీ, మన మాటలు కానీ, చేతలు కానీ ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భగవంతుడు ఆయన సంతానంగా చూసుకుంటాడు కాబట్టి మన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నంలో మనకు కొన్ని కొన్ని మొట్టికాయలు పడుతుంటాయి. అవి మనము ఎంతో సమస్యలు అనుకుంటాం, కానీ భగవంతుడు ఏది చేసినా మన మేలు కోసమే చేస్తారు. ఆ సంగతి ఎప్పుడూ మర్చిపోద్దు సర్వకాలావస్థలందు. తర్వాత శివుడు ఇంకా చెప్తారనమాట. ఆ ఈ బ్రహ్మదేవుడు ఫలానా ఫలాన్ని డిమాండ్స్ పెడతారు శివుడి ముందు, ఆయన యొక్క విన్నపాలు. అప్పుడు ఏ ఎవరైతే ఈ యజ్ఞశాలలో తన జీవితాన్ని కోల్పోయాడో అతనికి మేక శిరస్సు పెట్టమని చెప్తాడనమాట. చెప్పి ఎందుకట అంటే దక్షుడు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ అతని పలుకులు మ్యా 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 అంటూ ఒక కంట్రోల్ లేకుండా అతను మేకలాగా మాట్లాడడం, మేకలాగా ఆలోచించడం, ఒక పరిణతి చెందిన గొప్ప దక్షుడిలాగా అతను ఆలోచించలేదు కాబట్టి అతనికి మేక తలే సరైందని. ఆయన నిర్ణయాన్ని అక్కడ బ్రహ్మ గాని ఇంద్రుడు గాని ఎవ్వరు కూడా ప్రశ్నించలేదు. ఎందుకు అంటే శివుడి ఆగ్రహాన్ని అప్పుడే వాళ్ళందరూ రుచి చూశారు. అందుకని ఆయన ఎవరెవరికి ఏమేమి చెప్పారో అవన్నీ కూడా అదే మళ్ళీ మరో మాట లేకుండా అవన్నీ అమలుపరిచారనమాట వాళ్ళు. ఈ రకంగా ఎవరెవరికైతే వీరభద్రుడు తర్వాత శివసేన ద్వారా పనిష్మెంట్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా పరిష్కారాన్ని సూచిస్తారనమాట. ఆ భృగుకి మేకగడ్డము, ఇట్లా రకరకాలైనటువంటి ఉపాయాలు చెప్తూ ఎవరైతే దేవతలు గాయపడ్డారో వాళ్ళందరూ కూడా భగవంతుడి కరుణ వల్ల ఆ గాయాల నుంచి వాళ్లకు విముక్తి లభిస్తుంది, తొందర గాయాలని నయమైపోతాయని కూడా చెప్పారనమాట. ఎందుకంటే దేవతలు శివుడికి ఆయన షేర్ ఇచ్చేందుకు వాళ్ళు ఒప్పుకున్నారనమాట. భృగు దక్షుడు ఒక్కడే నీకు యజ్ఞఫలం లో భాగం లేదన్నారు, కానీ మిగతా దేవతలు సులభంగా వాళ్ళు ఒప్పుకున్నందువల్ల వాళ్ళకి తగిన గాయాలన్నీ కూడా మాయమైపోతున్నాయి అన్నమాట. ఎవరెవరికైతే ఏమేమి కోల్పోయారో వాళ్ళందరూ కూడా శివుని ఆజ్ఞతోటి తిరిగి మళ్ళా పొందడము, లేకుంటే వేరే వాళ్ళ సహాయంతో ఆ పనులు చేయగలగడము జరుగుతుందన్నమాట. 6వ శ్లోకంలో మైత్రేయుడు చెప్తాడు విదురుడితో, శివుడు ఎటువంటి ఉత్తమ ఆ ఉత్తముడు అంటే ఆయన వరాలు ఇచ్చే వాళ్ళందరిలో కూడా పరమశ్రేష్ఠుడు అని చెప్పి, ఎప్పుడైతే ఈ రకంగా అందరికీ వాళ్ళ సమస్యల పరిష్కారం చెప్పారో ప్రతి ఒక్కడు కూడా చాలా సంతోష పొందారు అనమాట ఆ టైంలో అని చెప్పి. భగవంతుడు ఎట్లయితే భగవంతుడు బ్రాహ్మణుని ఈ రకంగా కాపాడుతాడో అదే రకంగా శివుడు కూడా బ్రాహ్మణుని భక్తుల్ని అదే రకంగా కాపాడుతారు. ఇంతసేపు భౌతికపరమైనవి కాక ఆధ్యాత్మికపరమైనటువంటి మన ఆధారాన్ని, వరాన్ని కూడా ఆయన మనకు ప్రదర్శిస్తారని సనాతన గోస్వామి యొక్క ఆ ఇన్సిడెంట్ ద్వారా మనకు చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఎప్పుడైతే ఈ అందరికి ఎవరికి ఎవరికి ఏ శిక్షలు ఏ పరిష్కారాలు విధించాలో అవన్నీ అయిపోయినాక భృగు యొక్క ఆహ్వానం మీద శివుడు బ్రహ్మ యజ్ఞస్థలానికి అందరితో కలిసి వెళ్తారు. ఋషిగణాలు, దేవతలు, బ్రహ్మ, రుద్రుడు అందరు కలిసి ఈ యజ్ఞస్థలానికి వెళ్తారనమాట. అప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, ఎవరైతే యజ్ఞానికి అధిపతో అటువంటి యజ్ఞేశ్వరుడైన విష్ణువు ఎంత అవసరమో అదే రకంగా రుద్ర బ్రహ్మాది దేవతలు కూడా యజ్ఞ నిర్వహణకు చాలా అవసరం అనమాట. అందుకని శివుడు లేనందువల్ల దాని శివహీన యజ్ఞం అవుతుంది. శివుని ఉనికి కూడా మనకు ఇప్పుడు యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు ఆయన కూడా తప్పనిసరిగా అక్కడ ఉపస్థితి అయి ఉండాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ, ఇంతకుముందు చెప్పినట్టు శివుని యొక్క ఆజ్ఞ నెరవేరుస్తూ దక్షునికి ఈ మేక యొక్క శిరస్సును అంటించడం తగ్గుతుంది. ఎప్పుడైతే తన దేహానికి మేక శిరస్సును
వాళ్ళు జడ్జ్ చేశారు. ఎంబడే దక్షుడు నిద్రలోంచి మేల్కున్నాడు. ఆ మేల్కొన్న వ్యక్తి తన వల్ల జరిగిన అపరాధాలు గుర్తుండి శివుణ్ణి చూసి అతను వర్షాకాలంలో గనక ఏ రకంగా అయితే నీరు బురదతో కొట్టుకొని పోయి మలినాలన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా స్వచ్ఛంగా అవుతుందో, అదే రకంగా ఈ దర్శనంతో ఆయన మనసు పవిత్రమవుతుంది. ఇంకా అతని పట్ల ఈర్ష్య, ద్వేషాలు అనేవన్నీ బురదలు మలినాలన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట. అప్పుడు అతన్ని సృష్టించే ప్రయత్నాలు పెడతాడనమాట దక్షుడు. ఆ సందర్భంలో ఏం చెప్పారంటే, చైతన్యం, ఒక వ్యక్తిలో ఉండే చైతన్యమే అన్నిటికంటే ముఖ్యమైనది. మెదడు కాదు మనల్ని నియంత్రిస్తున్నది. జీవి యొక్క దేహంలో చైతన్యము చాలా ముఖ్యం. దానివల్లే అన్ని కార్యాలు నెరవేరుస్తుంది దేహం. ఎప్పుడైతే చైతన్యం మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ దేహము నిరుపయోగమవుతుంది అని చెప్పి, ఈ చైతన్యం మనతోటి దేహాన్ని వదిలినప్పటికీ ఆత్మతో పాటు చైతన్యం కూడా ప్రయాణిస్తుందని చెప్తూ, దానికి ఉదాహరణ భరతుడి గురించి చెప్పారు. భరతుడు ఎట్లయితే రాజ్యాన్ని వదిలిపెట్టాడు, తర్వాత జింక దేహాన్ని పొందాడు, జడభర్తుడయ్యి ఆఖరికి తను మళ్ళా తన స్థానానికి భగవద్ధామానికి ఎలా వెళ్ళాడు చెప్తూ, ఈ విషయంలో రాధానంద స్వామి ఒక మాట అంటారట. అంటే ఒక అసోసియేషన్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం రోజు భాగవతం చదువుతున్నాం, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు లేకుంటే ఇంకేదో ఎంగేజ్మెంట్ ఏదో ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు బద్ధకానికో ఏం పెడతాను ఈరోజు క్లాస్ ఆగి పడుకున్నా, ఈ టైంకి నిద్రపోయే టైం అనుకుంటాం. కానీ అందరూ వస్తారు, అందరం కలిసి డిస్కస్ చేసుకుంటాం. నాకు తెలియని విషయాలు మీరు చెప్తారు, మీరు వినని విషయాలు నేను చెప్తాను. ఆ ఉత్సాహంతో ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుంటూ మనం ఎలా కలుస్తామో, ఒకవేళ భరతుడికి కూడా అట్లా ఒక సత్సంగం ఉండుంటే, కనీసం ఇంకొక డివోటీ ఉండుంటే అతను చక్కగా ఆ జపాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేవాడేమో. అన్ని వదిలేసి చక్కటి భార్యలు, రాజ్యము, సంపదలు, సంతానము, ఎటువంటి ఆకర్షణలు కూడా పెట్టుకోకుండా అన్ని వదిలొచ్చిన భరత మహారాజు ఆ జింక పట్ల ఆయన ఎట్లా అనురక్తి పెంచుకున్నాడు. అదే ఎవరైనా ఉన్నారనుకోండి, అయ్యో మహారాజా మీరు ఎందుకు దీని గురించి ఎక్కువ చింతిస్తున్నారు, మీరు వచ్చిన కారణం ఏంటి, అన్ని వదిలి ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు చేయాల్సింది భగవద్ ధ్యానం కదా, తపం కదా అని హెచ్చరించేవాళ్ళేమో. ఇప్పుడు మనకు కూడా నిన్న చూడండి, నాకు ఎంత ముచ్చటేసిందో ఆ స్వర్ణ మాతాజీ కొన్ని చోట్ల తప్పులు చదువుతుంటే మన వాళ్ళందరూ చెప్తున్నారు, మాతాజీ మీరు సరిగ్గా చదవట్లేదు మంత్రం. అక్కడ ఆమెను హేళన చేయడం కాదు, ఆవిడకి హెల్ప్ చేయాలి అని. అరే మహామంత్రం, మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఎట్లయితే మనం ఒకసారి మేము ఇక్కడి నుంచి ఇండియా ఫోన్ చేయాలనుకోండి, కంట్రీ కోడ్ చేయాలి, స్టేట్ కోడ్ చేయాలి, కరెక్ట్ నెంబర్ చెప్పాలి. అట్లా చేస్తేనే ఎట్లా కనెక్ట్ అవుతామో, ఈ మహామంత్రంలో ఉండే ఆ షోడశ నామాలు 16 పదాలని సక్రమంగా మనం ఉచ్చరిస్తే ఆ మహామంత్రం ఉచ్చరించిన ప్రయోజనం మనకు కలుగుతుంది. అందుకని మీరంతా అక్కడ నలుగురు మాతాజీకి చెప్పారు. మాతాజీ కూడా అట్లే, ఆవిడ కోపగించుకోలేదు, బాధపడలేదు, అవమానం ఫీల్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నా. ఆమె కూడా పాజిటివ్గా తీసుకున్నారు. అంటే ఈ రకంగా ఏంటంటే భక్తి సంఘాలు ఉంటే, మనం ఒకవేళ తెలుసో తెలియకో మనం తప్పు చేయబోయినా కూడా వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఈ రకంగా ఈ డివోటీస్ అసోసియేషన్ ఎంత ముఖ్యమో మహారాజా ఆ సందర్భంలో స్ట్రెస్ చేశారనమాట. ఎప్పుడైతే దక్షుడు స్వామిని అంటే శివుణ్ణి చూసి మారిన మనసుతో, పవిత్రమైన ఆలోచనతో ఆయన్ని పొగడాలనుకుంటారో, సతీదేవి గుర్తుకొచ్చి చాలా దుఃఖిస్తాడు. కానీ మళ్ళీ తనని తను తమాయించుకొని ఇప్పుడు శివుణ్ణి అపరాధం చేసినందుకు క్షమాపణ ఇస్తారనమాట. ఆ నువ్వు నన్ను ఈ రకంగా నాకు ఇటువంటి స్థితి తీసుకురావడం ఏంటి అంటే నీ యొక్క గొప్ప అనుగ్రహమే. నువ్వు పోన్లే అనేసి వదిలేసి ఉంటే ఇంకా అదే రకమైనటువంటి మానసిక స్థితిలో దక్షుడు కంటిన్యూ అయ్యేవాడు. ఇప్పుడేంటి, అతను శిక్షించి అతని శిరాన్ని ఛేదించి యజ్ఞాన్ని ధ్వంసం చేయడంతో ఒక పెద్ద జోల్ట్ తగిలిందనమాట. కుదించి వేసినట్టు అయిపోయింది దక్షునికి. అందుకే నువ్వు నన్ను వదిలేయకుండా కఠినంగా శిక్షించి ఈ రకంగా నా మీద అనుగ్రహాన్ని చూపించావు అని కృతజ్ఞతలు చెప్పుకుంటాడు అనమాట. చెప్పి
విష్ణువు కానీ నువ్వు కానీ బ్రాహ్మణులను, బ్రాహ్మణ బంధువుల్ని అందరినీ రక్షిస్తారు. ఈ రకంగా నన్ను కూడా రక్షించారని అతని కృతజ్ఞతలు చెప్పుకుంటారనమాట. నెక్స్ట్ శ్లోకాలేమో మళ్ళా శివుడి యొక్క గొప్పతనాన్ని చెప్తారు. ఆయన చాలా ఆ, అంటే విద్య, తపస్సు, వ్రతాలు ఇవన్నీ ఆచరించి పక్వత చెందిన బ్రాహ్మణులనే రక్షించేందుకే బ్రహ్మదేవుడి నుంచి ఉద్భవించాడు అని చెప్పి, ఏ రకంగా అయితే గోపాలు గోవులు కాపాడతారో ఆ అదే రకంగా నువ్వు మమ్మల్ని ఒక పశుపతిగా, ఈ జీవులందరినీ నువ్వు కాపాడుతావు రక్షకుడుగా. మేము మా నియమపూర్వకమైన విధులు నిర్వర్తించేందుకు నువ్వు మమ్మల్ని రక్షిస్తావు అని. అందుకే కదా ఇప్పుడు దక్షుడి యొక్క పాత్ర ఏంటంటే యజ్ఞ నిర్వహణ. ఇప్పుడు అందుకని అతను తప్పు చేసినప్పటికీ అతన్ని శిక్షించి మళ్ళా యజ్ఞాలు చేసేందుకు అవకాశం ఇచ్చారనమాట ఇక్కడ శివుడు. అందుకని అదే చెప్తున్నాడు, ఒక పశుపతి లాగా నన్ను నన్ను కాపాడావు. ఈ బ్రాహ్మణులను కాపాడుతూ బ్ర- బ్రాహ్మణులు కాని వాళ్ళ దాడి నుంచి కూడా నువ్వు వాళ్ళను రక్షిస్తావు అని శివుని యొక్క ప్రాశస్యాన్ని చెప్తారనమాట. ఈ తర్వాత అదే సందర్భంగా ఏం చెప్పారు అంటే, ఈ వేదాలు వీటి పట్ల ఆకర్షితులయ్యి దాంట్లో ఉండే కర్మకాండలే చేస్తూ వేదాల యొక్క ముఖ్యోద్దేశమైన భగవంతుని భక్తి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళను కూడా ఇక్కడ పశువు లాంటి వాళ్ళు అని చెప్పారనమాట. యజ్ఞ పశువుడు గురించి చెప్తూ మళ్ళా సెకండ్ పేరాలో ఇదే చెప్పారు. ఈ యజ్ఞ మొత్తం మన వేదాల సారం ఏంటంటే కృష్ణ భక్తి రస భావన. నువ్వు యజ్ఞ తంతులన్నీ చేస్తూ కర్మకాండలుగానే చేస్తూ భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకపోతే నువ్వు చేసిన అన్ని ప్రయత్నాలు వృధా అని చెప్పుకుంటూ ఇటువంటి వాళ్ళు పశువు లాంటి వాళ్ళు అని దక్షుడు చెప్పుకుంటాడు అనమాట. 15వ శ్లోకంలో నేను అజ్ఞానంతో, మన ముందే చెప్పారు కదా మేక లాంటి మేధస్సు అని, ఆ మేధస్సు పరిణితి చెందలేదు. అందువల్లే అజ్ఞానంతోనే నేను సభా మధ్యంలో నిన్ను ఇష్టం వచ్చినట్టు పరుష వాక్కులు నీ మీద ప్రయోగించా. కానీ నువ్వు ఎంత కృపామయుడు అంటే నువ్వు అవన్నీ పట్టించుకోలేదు. పట్టించుకోకుండా నేను నీ పట్ల ఇంకా ఇంకా అవిధేయత చూపిస్తూ పతనం అవుతుంటే, అరే పాపం వీడిని ఇంకా ఈ రకంగా నన్ను మాటలని నరకానికి పోవద్దు అన్న కరుణతోటి నువ్వు ఏం చేసావంటే నన్ను ఇక్కడితో ఈ తప్పులు ఆగిపోయేటట్టు నన్ను శిక్షించావు, రక్షించావు అని చెప్తూ, నేను నిన్ను నా వాక్కులతో నేను నిన్ను ప్రసన్నం చేయలేదు. అంటే నాకు అంత శక్తి లేదు, అంత మీద కూడా నాకు లేదు. కాబట్టి నువ్వే నీ అంతట నువ్వు నా పట్ల ప్రసన్నుడు కా అని చాలా చాకచక్యంగా శివునాథుడు ప్రార్థిస్తాడనమాట. ఈ సందర్భంలోనే మనకు శిలా ప్రభుపాద గారు చెప్పారు, తత్తేను కంపాంసు సమీక్షమానం. భగవంతుడు ఒక్కొక్కసారి ఏదైనా ఇటువంటి శిక్షలు లభిస్తే అది మనకు శిక్ష అనుకోవద్దు, భగవంతుని అనుగ్రహం అనుకోవాలి. ఇంకేంటంటే నా గత కర్మాల వల్ల నాకు ఇంకా పెద్ద శిక్ష రావాల్సింది, కానీ భగవంతుడు ఎంతో కరుణతో నాకు ఇంతటితోనే వదిలేచ్చాడు అని మనము భావించాలట. అది భగవంతుడి పట్ల ఉండే విధేయత అన్నమాట. అట్లా ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో వచ్చిన సమస్యలకు వాళ్ళు కలతపడరు అని చెప్తున్నారు. అంటే భగవంతుని యొక్క భక్తులకు భగవంతుడి పట్ల ఉండాల్సిన ఆ దృఢ నమ్మకాన్ని వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు. కుంతిదేవిని చూసాం మనం, ఆమె వచ్చిన శిక్షలకు నీ మూలంగా మేము ఇన్ని కష్టాలు పడ్డం అనలేదు. నాకు ఇంకొన్ని కష్టాలు, ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఏ కష్టం వచ్చినా నువ్వు మా వెంబడి నిలబడ్డావు. కాబట్టి నీ సన్నిధి కావాలి, నీ సాన్నిధ్యం కావాలి, కాబట్టి మాకు మరలా మరలా ఈ కష్టాలు ఏమని అడిగింది. అంటే అంత ఉన్నత స్థాయికి మనం పోకపోయినా మనకి ఏదైనా సమస్యలు ఇచ్చినప్పుడు భగవంతుని నిందించకుండా, ఆయనను ప్రశ్నించకుండా ఆనందంతో స్వీకరిస్తే అది అది ఉత్తమ భక్తుల లక్ష్యం అవుతుంది. తర్వాత మైత్రేయుడు చెప్తాడనమాట, దక్షుడు ఎప్పుడైతే శివుడాన్ని క్షమిస్తాడో శివుని యొక్క అనుజ్ఞతోటి ఇంకా యజ్ఞాన్ని మొదలు పెడతారనమాట. ఎప్పుడైతే యజ్ఞం మొదలు పెడతారో మొదలు పెట్టే ముందు దాని అంత మలినం అయిపోయింది. వీరభద్రుడు తర్వాత మీద రుద్ర పార్షదులు వాళ్ళు యజ్ఞస్థాన్ని పూర్తిగా ధ్వంసం చేసి
ఇక్కడ దాన్ని మలినం చేశారు. అందుకని దాన్ని మళ్ళీ పవిత్రీకరణ, శుద్ధీకరణ చేసేందుకు వాళ్ళు మంత్రాల ద్వారా దాన్ని శుద్ధం చేశారనమాట. చేసి ఆ ఆయన ఎప్పుడైతే దక్షుడు మనస్పూర్వకంగా హవిస్సును మంత్రపూర్వకంగా సమర్పించాడో అదే సమయంలో విష్ణువు అక్కడికి ప్రత్యక్షమవుతారనమాట. దీన్ని ఎంత చక్కగా చెప్పారంటే, మరి అక్కడ లేరు విష్ణువు. ఆయన ఎట్లా, ఏ రకంగా ఆయన అక్కడికి వచ్చారు అంటే, దీన్ని బట్టి మనకి ఏం తెలుసు అంటే, విష్ణువు మొత్తం ఈ సృష్టిలో అంతా కూడా సర్వవ్యాపకుడు ఆయనే, సర్వవ్యాపక నారాయణుడు ఆయనే. అందుకని ఎవరైనా సరే, ఎక్కడైనా సరే భగవంతుని మనస్ఫూర్తిగా మలినం లేకుండా అమలినమైనటువంటి మనసుతోటి కనుక జపిస్తే, ఆయన ఆ మంత్రాన్ని మనం ఉచ్చరిస్తే భగవంతుడు అక్కడ ఆ దర్శించ దర్శనాన్ని ఇస్తారు అని చెప్పేందుకు ఇక్కడ మనకు ఈ ఉదాహరణ చెప్పారు. దక్షుడు పూజించడం, అక్కడ భగవంతుడు ప్రత్యక్షమవడం. అయితే మనకేంటి అంటే, ఈ రోజుల్లో మనం ఆ భగవంతుని చూడలేము. ఆయన అనుభవం, ఆయన యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాం. దానికి మనకున్న వచ్చిన క్వాలిఫికేషన్ ప్రేమాంజన చరిత్ర భక్తి విలోచనైన. ఇది లేకుండా భగవంతుని ఛాలెంజ్ చేస్తే, ఆయన ఉనికిని మనం ప్రశ్నిస్తే, మనం ఆయన ఉనికిని, ఆయన యొక్క ఆ, ఏమంటారు, భగవంతుడు మనకు ప్రకటితం కూడా కారు అనమాట. నెక్స్ట్ శ్లోకాల్లో, ఈ నెక్స్ట్ శ్లోకాల విష్ణువు యొక్క వర్ణన ఉంటుంది. 19th శ్లోకంలో ఆయన చాలా పెద్ద పెద్ద రెక్కలు కలిగిన గరుడు మీద అక్కడికి స్వామి ఆసీనుడై వస్తారనమాట. ఎప్పుడైతే ఆ నారాయణుడు అక్కడ ప్రత్యక్షం అవుతారో, అక్కడున్న ఈ బ్రహ్మాది దేవతలందరి యొక్క తేజం తగ్గిపోతుంది అని దానికి మనం చెప్పుకున్నాం. ఆయన యొక్క తేజం అంత గొప్పగా ఉందన్నమాట. తర్వాత భగవంతుడి యొక్క దేహాన్ని, ఆయన యొక్క వస్త్రాన్ని, ఆయన ధరించినటువంటి అలంకారాల్ని, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని, వీటన్నిటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఇవంతా ఏ రకంగా ఇన్ని హస్తాలు, ఇన్ని ఆయుధాలు, స్వర్ణాభరణ స్వర్ణభూషితాలైనటువంటి నగలు ఇవన్నీ ధరించి ఆయన ఎట్లున్నారట అంటే, ఒక చక్కటి పువ్వులతో నిండినటువంటి వృక్షంలాగా గోచరించారట స్వామి. ఆయన గురించి చెప్పుకుంటూ శిలా ప్రభుపాద వారు ఆయన ఏం చెప్పారంటే, మామూలుగా అయితే 4 భుజాల గురించి ప్రస్తావన వస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ అష్ట భుజాలతోటి స్వామి రావడము, దాంట్లో ఉండే కొన్ని ఆయుధాలు భక్తుల్ని రక్షించేందుకు, కొన్ని ఏమో ఈ అభక్తుల్ని శిక్షించేందుకు అనువుగా వాడబడతాయి అని చెప్పారనమాట. చెప్తూ ఎవరికి ఏ అవసరం వచ్చినా స్వామి రెడీగా ఉంటారట ఆ అవసరాన్ని తీర్చేందుకు. అదే రకంగా దానవులతో ఎప్పుడైతే వీడు ప్రజ కష్టపడతారో వెంబడే ఆయన రంగంలో దూకి ఆ దానవుల్ని శిక్షిస్తారు. ఈ రకంగా భగవంతుడు భక్తుల్ని ఎప్పుడూ కాపాడతాడు. ఒక తల్లి గనక చిన్న కోడి పిల్లల్ని తన రెక్కల కింద పెట్టి ఎలా కాపాడుతుందో, అదే రకంగా భగవంతుడు తన ఆశ్రయంతో ఎప్పుడూ భక్తుల్ని కాపాడుతూనే ఉంటారనమాట. ఇక్కడ ఇంకొంచెం వర్ణిస్తూ, ఆయన యొక్క హృదయ వక్షస్థల మీద లక్ష్మీదేవి స్థితమై ఉందని, ఆ తర్వాత భగవంతుడు దాల్చిన వనమాల, ఇది కూడా చెప్పాను నేను. ఎప్పుడైతే కృష్ణ విష్ణు వర్ణన వస్తే ఆ వనమాల ప్రసక్తి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే భగవంతుడికి చాలా ప్రియమైన అలంకరణ అనమాట. అందుకని ఆ అలంకరణతోటి ఆయన చాలా అసాధారణ సౌందర్యంతో కనిపిస్తారట. ఈవెన్ మనం 10th cantoలో వస్తుంది, బర్హాపీడం నటవరపు కన్నయోహో కన్నికారం విభ్రవాస కనకపుషం వైజయంతించమాల. భగవంతుడికి అందుకే చూడండి, ఈ పూల సేవ, మాలలు కట్టడం అనేది చాలా మంచి సేవ, భగవంతుడికి చాలా ప్రీతికరమైంది అనమాట. ఇవన్నీ చూస్తూ అందరూ ఆనందిస్తారనమాట. ఆయన పక్కన ఆయనకు వీస్తున్న చామర్లు చూస్తే అవి రాజహంసల్లాగా అనిపించాయని ఆయనకు పట్టినటువంటి శ్వేత చిత్రం. ఇవన్నీ అంటే ఏంటంటే సకల ఉపచారాలు అనమాట. చామర వీచడము, తర్వాత పూర్ణ కలశంతో స్వాగతం చేయడము, ఛత్రి పట్టడం, దాన్ని ఏమంటారు ఛత్రం పట్టడం. ఇప్పుడు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ఏ సేవలైనా అవన్నీ కూడా స్వామికి చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ మనకు శాస్త్రాలు చెప్పినవి అనమాట.
భగవంతుడి పట్ల భక్తి, గౌరవాన్ని చూపించేటువంటి ఈ చిన్న చిన్న ఆ మర్యాదలు అవి మనం చేసేది. నెక్స్ట్ శ్లోకాలేమో ఎప్పుడైతే విష్ణు భగవానుడు ఇంట్లో అత్యద్భుతంగా ఆయన దర్శనం ఇస్తారో అప్పుడు అందరూ ఆయనకు స్వామికి శాస్త్రాంగ నమస్కారం పెడతారు. వీటి బట్టి మనకి ఏం తెలుస్తుందంటే భగవంతుడి యొక్క ఔన్నత్యము బ్రహ్మ, రుద్రాది అది దేవతలందరికంటే ఎంత ఉన్నతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కొందరు పిడివాదాలు చేస్తున్నట్టు, ఎందుకు విష్ణువే గొప్ప, ఎందుకు శివుడు కాదు, ఎందుకు ఈ సృష్టికర్త అయిన బ్రహ్మ కాదు, ఈ రకంగా ఎన్నో రకాలుగా వాదించవచ్చు. కానీ మన శ్రీమద్ భాగవతం వ్యాసుడు పరిణితి చెందినప్పుడు రాసిన భాగవతంలో మనం అనేక సార్లు మనకు తెలిసింది ఆయన యొక్క స్థానం ఎంత ఉన్నతమైందో. బ్రహ్మ, రుద్రాది దేవతలే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎప్పుడు శివుడు భగవంతుడిని ధ్యానం చేస్తాడు. దీన్ని బట్టి ఇంతమంది ధ్యానానికి హేతువు, ధ్యానానికి మూలం ఎవరు అనేది మనకు తెలుస్తుంది అనమాట. దాంట్లో అప్పుడే మరి మాతాజీ 12th క్యాంటల్ వచ్చిన ఎం బ్రహ్మ, వరుణేంద్ర, రుద్ర అని చెప్పిన అందరూ దేవతలు కూడా భగవంతుణ్ణి ధ్యానిస్తారు. వాళ్ళకి ఎటువంటి ఆపద కలిగినా, ఎటువంటి కష్టాలు వచ్చినా వాళ్ళు మళ్ళీ ఆశ్రయించేది ఆ స్వామిని. 23వ శ్లోకం చూస్తుంటే గబగబా వచ్చేసా. అందరూ ఆయన్ని, అధోక్షుడైన నారాయణ్ణి స్తుతించడం మొదలు పెడతారనమాట. చెప్పి భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఎట్లా ఎట్లా చూడగలిగారు భగవంతుడి దివ్య రూపాన్ని అంటే భగవంతుడి అనుగ్రహం మూలంగానే అని చెప్పా కదా. భగవంతుడు అందరికీ ప్రకటితం కారు. ఆయన ఆయన ఆమోదంతో, ఆయన అభీష్టంతోనే మనకు ప్రకటితం అవుతారనమాట. ఆ దాన్ని బట్టి ఎవరెవరికి ఎంత శక్తి ఇవ్వాలో భగవంతుడు అంత శక్తి ఇవ్వడంతో వాళ్ళ శక్తి అనుసారం ఆ భగవంతుడిని కీర్తించడము, స్తుతించడం వాళ్ళు మొదలు పెడతారు అనమాట. 25వ శ్లోకంలో ఎప్పుడైతే మహావిష్ణు ఆ హవిస్సును స్వీకరించారో తర్వాత దక్ష ప్రజాపతి చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు నా యజ్ఞానికి పరిపూర్ణత దొరికింది, అంటే విష్ణు ఆమోదం కూడా లభించింది అని అతను సంతోషిస్తూ ఆ దేవదేవుని స్తుతించడం మొదలు పెడతాడు. సో ఈ రకరకాల దేవతల ప్రార్థనల్లో, స్తుతుల్లో ఫస్ట్ మనకు వచ్చేది దక్షుడు అనమాట. దక్షుని తర్వాత అందరూ స్వామిని రకరకాలుగా ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ శక్తి అనుసారం అన్ని స్తుతిస్తారు. దక్షుడు ఏమంటారంటే నువ్వు శుద్ధుడివి, తర్వాత నిన్ను ఈ మానసిక కల్పనలకు నువ్వు అంతు చిక్కని వాడివి, తర్వాత ఈ మాయ యొక్క అధీనంలో నువ్వు ఎప్పుడు ఉండవు, ఈ ఈ సృష్టి కార్యం కోసం భౌతిక ప్రపంచంలో వచ్చినప్పటికీ కూడా నువ్వు మాయ నుంచి స్వతంత్రుడివి అని చెప్తారనమాట. అంటే భగవంతుని యొక్క స్థానాన్ని చాలా చక్కగా వర్ణిస్తాడు. నువ్వు అద్వితీయుడివి, నువ్వు అభయుడివి, తర్వాత నువ్వు శుద్ధుడివి, నీ ధామంలోనే ఉంటావు. ఇవన్నీ మనం మొన్న ఇదివరకు కూడా చదువుకున్నాము. ఆ ప్రభావం ఆయన మీద ఉండదు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా భౌతిక కల్మషాలు అనేవి వాటికి దూరంగా ఉంటారు. అందుకని ఆయన పవిత్రుడు, శుద్ధుడు అని చెప్పడం జరుగుతుంది. ఋత్విక్కులు ఏమంటారు అంటే వాళ్ళు కూడా అదే అంటారు, భౌతిక కల్మషాలకు పరమైన వాడివి నువ్వు, మేము నిన్ను మర్చిపోయాం, అంటే మా నిజస్థితి మేము మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయామంటే శివుడి యొక్క అనుచరులు మమ్మల్ని శపించడం కారణంగా మేము కేవలము ఈ ఆ యజ్ఞాలు వాటిలోనే చేసే అనుష్ఠానం మీదనే మా ధ్యానం ఉంది. కానీ మేము నీ నీ యొక్క స్థితిని తెలుసుకోలేని స్థితికి మేము చేరాము అని. అంటే భగవంతుని యొక్క అత్యున్నత స్థితి తెలియకుండా వాళ్ళు కామ్య కర్మ రతులై ఉంటారనమాట. అది మా వల్ల కాదు, ఈ శివుని యొక్క అనుచరులు మమ్మల్ని శపించడం మూలంగా మేము ఆ స్థితికి వచ్చాము అని చెప్తారనమాట. చెప్పి ఆ నువ్వు దేవతలకు వారికి తగినటువంటి భాగాలు, యజ్ఞ భాగాలు ఇచ్చావన్న సంగతి మేము తెలుసుకున్నాము అని చెప్తారనమాట. చెప్పి నెక్స్ట్ ఇక్కడ యజ్ఞంలో ఎవరైతే సదస్సులు ఉంటారో వాళ్ళు ప్రార్థిస్తారు భగవంతుడిని.
నువ్వు అన్ని రకాల దుఃఖితులకు నువ్వే ఆశ్రయమైన వాడివి. ఈ దుఃఖం ఎందుకు వస్తుంటే మేము బద్ధ జీవితంలో ఉన్నాం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం. అనేక రకాల బాధలు మమ్మల్ని హింసిస్తున్నాయి. అయినప్పుడు కూడా ఏంటంటే ఎక్కడో దొరికే ఒక తేనె పొట్టుకునే కోసమే చూస్తూ అదే ఆనందం అనుకుంటూ మేము నీ గురించి మేము తలుచుకోలేకపోతున్నాము. అందుకని దానికి ఫలితంగా మాకు వచ్చిన పనిష్మెంట్ ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధని ఈ వలయంలో తిరుక్కుంటూ నలుక్కుంటూ ఉన్నాం మేము. ఆ ఎప్పుడైతే నీ పాద పద్మాలను కనుక ఆశ్రయిస్తామో అప్పుడు మేము ఈ వలయం నుంచి బయటికి పడతాం. కానీ దాని పట్ల మాకు ఎప్పుడు ఆకర్షణ కలుగుతుందో అని వాళ్ళ ఆ, వాళ్ళ భావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తారనమాట. మనం పడే కష్టాలన్నిటి కారణం ఒక ముఖనిషిల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే భగవంతుని యొక్క విస్మృతి, అంటే భగవంతుని మర్చిపోయి మనము అన్న భావంతో మనల్ని ఎక్కడ సుఖపెట్టుకుంటూ మన ఒక ఆ, నిజస్థితి మర్చిపోతే మనకేమవుతుందంటే ఆ ఇటువంటి బాధలు తప్పవు అన్నమాట. అందుకని ఈ కృష్ణ కాన్షియస్నెస్ ని అందరికి పంచి భగవంతుడి కృపకు పాత్రలు చేయడం అనేది వైష్ణవులు కోరుకున్నటువంటి గొప్ప కార్యం అన్నమాట. ఇంకా రుద్రులు చెప్తారు. ఏం చెప్తారు అంటే నేను సర్వకాలావస్థలందు నా మనసుతో నా మేధంతో నా చిత్తంతో ఎప్పుడు నిన్నే ధ్యానిస్తుంటా. ధ్యానిస్తూ ఆ ధ్యాన కారణంగా నేను ఈ త్రిగుణాలని అధిగమించి ఉంటా. కానీ ఈ దక్షుడు ఈ రకంగా ప్రవర్తించడం వల్ల అతన్ని సరిదిద్దే ప్రయత్నంలో నేను ఆ స్థితి నుంచి బయటకు వచ్చాను అని చింతిస్తున్నాడు. అంటే భౌతిక ఈ మూడు త్రిగుణాలను దాటి అనే శుద్ధ సత్వంలోకి వెళ్ళిన వాడు దక్షుడి కారణంగా అతను ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకెళ్ళాక ఈ రకమైనటువంటి పరిస్థితులు కల్పించాను అని అతను కొంచెం ఆ సిగ్గుపడుతున్నట్టుగా పరుస్తారనమాట. దానికి ఆ ఎవరైతే భగవంతుడి పాద పద్మాన్ని తలుచుకుంటారో అటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకు ఆ, ఈ రకమైనటువంటి భౌతిక గుణాల యొక్క ప్రభావము ఉండదు. అంటే ఉండదు. మనము భక్తిలో ఆ మెచ్యూర్ అయినము అంటే మనకు తెలుస్తుంది అంటే ఈ భౌతిక గుణాల యొక్క ప్రభావం మన మీద క్రమక్రమంగా తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏంటంటే భగవంతుడి మీద ధ్యానము, ఆయన మీదనే మనము దృష్టి పెడతాం. కాబట్టి కృష్ణ భావన స్థితిలోనే ఉండి ఈ త్రిగుణాలను మనం అధిగమిస్తాం అన్నమాట. అది పరమైన స్థితి. దాన్ని భూ అదేంటి బ్రహ్మభూత స్థితిలోకి మనము చేరుకుంటాం. తర్వాత భృగువు చెప్తాడు. భృగువు ఏం చెప్తాడంటే ఈ భౌతిక ప్రపంచంలో అందరిలో ఉన్నతమైనది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి నుంచి మొదలు పెడితే చిన్న చీమ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఈ మాయ యొక్క ప్రభావంలో వాళ్ళ నిజస్థితి వాళ్ళు మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నాకు నేనే బాసును, నేను నేను ఆ ప్ర ప్రతిభావంతుణ్ణి, నేను చాలా బలవంతుణ్ణి ఇట్లా అనుకుంటున్నారు. కానీ అన్ని భగవంతుడివే. వీళ్ళు కేవలము ఆయన యొక్క దాసులు అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఎందుకంటే మాయా ప్రభావం వల్ల ఆ మాయ కారణంగానే సర్వాంతర్యామి అయిన భగవంతుని ఆ పరమాత్మను వాడు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిజస్థితిని తెలుసుకోలేకపోతున్నారు, భగవంతుని పూర్ణస్థితిని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఎవరైతే భగవంతుని శరణు వేడుకుంటారో అటువంటి వాళ్ళకు భగవంతుడు ఎప్పుడూ రక్షకుడుగా బంధువులాగానే ఉంటాడు. పాండవుల్ని ఏ రకంగా అయితే ఆ, కృష్ణ చిన్నప్పటి నుంచి తిరిగి మళ్ళా వాళ్ళు రాజ్యాలు త్యజించి వానప్రస్థానికి వెళ్ళి తర్జున అంతదాకా ఆయన కాపాడారు వాళ్ళని. అదే రకంగా భగవంతుడు ఎవరైతే తన శరణు వేడుకుంటారో వాళ్ళని ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాడు అని చెప్తున్నారు అనమాట. చెప్పి మేము ఈ మాయ కారణంగా మేము ఆ స్థితి తెలుసుకోకుండా, అన్ని యొక్క పూర్ణస్థితి తెలుసుకోకుండా అపరాధాలు చేశాం. కాబట్టి మమ్మల్ని క్షమించవయ్యా అని భృగు అడుగుతాడు. భృగు తర్వాత బ్రహ్మ ఏం చెప్తారు అంటే నిన్ను తెలుసుకోవాలంటే కేవలం భక్తి ద్వారానే తెలుసుకోవచ్చు. వేరే వేరే మార్గాల ద్వారా
నిన్ను తెలుసుకోవాలి అనుకునేవాడు నీ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే భగవంతుడుండే ఆ దివ్య స్థితి ఈ భౌతిక స్థితిని ఎప్పుడూ దాటిందనమాట. ఈ భౌతిక స్థితిలో ఉన్న మనం చేసే ప్రయత్నాలతో భగవంతుని మనం తెలుసుకోలేము. ఆయన అతీతుడు, దివ్యమైన స్థితిలో ఉన్నవాడు. కాబట్టి మన ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో వివిధ మార్గాల ద్వారా భగవంతుని తెలుసుకోవాలనుకుంటారో ఆ ఆ తెలుసుకోవాలనే భావన, తె- లక్ష్యము, తర్వాత సాధనాలు అన్నీ కూడా భౌతికమైనవి కాబట్టి వాటిని వాటి ద్వారా భగవంతుని మనం తెలుసుకోలేము. మరి ఎలా తెలుసుకుంటాము అంటే సులభంగా భక్తి మార్గం, భక్తి యోగాన్ని అనేది మనం గనక పాటిస్తే, ఆ యోగ మార్గంలో మనం గనక ముందుకు వెళితే అప్పుడు భగవంతుని అవగతం చేసుకోవడం చాలా సులభం అవుతుంది అని చెప్పి ఆ ఇక్కడ నిరాకారవాదుల గురించి మళ్ళా చెప్పారు. ఎందుకంటే నిరాకారవాదులు వాళ్ళు భగ ఈ గొప్ప గొప్ప గ్రంథాలు చెప్పిన దాన్ని నమ్మరు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు ఉనికినే వాళ్ళు విశ్వసించరు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఆ భక్తి ఏవి చెప్పినా, భగవంతుని లీలల గురించి చెప్పినా, గుణముల గురించి చెప్పినా, సౌందర్యం గురించి చెప్పినా అవన్నీ కట్టుకథలు అనుకుంటారు అనమాట. అటువంటి వాళ్ళు భగవంతుని చేరలేరు, భగవంతుని వాళ్ళు పొందలేరు. కానీ భక్తుల మటుకు ఈ భక్తియుత సేవ ద్వారా వాళ్ళు భగవంతుని అవగతం చేసుకునేది చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎవరైతే భగవంతుని మానవుడిగా తలుచుకుంటారో అటువంటి వాళ్ళు మూఢుడు, అవజానంతి మామూఢ. ఉదాహరణకు శిశుపాలుడు, దుర్యోధన మనం గుర్తు తెచ్చుకోవాలి. అదే సమయంలో పుట్టారు. పుట్టినప్పటికీ కూడా మన భాగవతంలో ఫస్ట్ స్కందాలు నేర్చుకున్నాం. వాళ్ళు ఆయన కృష్ణను సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెట్ గా వాళ్ళు అంగీకరించలేదు. ఈవెన్ ఆ ఆయన ఎక్కడైతే పుట్టారో ఆ యదువంశంలో కూడా అతను దేవాది దేవుడిగా వాళ్ళు ఆ, గ్రహించుకోలేకపోయారు. అతను గొప్ప వ్యక్తి అని తెలుసుకున్నారు, గౌరవించారు, ప్రేమించారు, కానీ అతని నిజస్థితి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. యా సో ఇది అందరికీ తెలియదు అని చెప్పుకుంటూ ఇంద్రుడు చెప్తాడు అనమాట. శ్రీకృష్ణ భగవాన్ని ఎరగలుట మీకు కష్టతరమని అర్జునుడే చెప్పాడు. అంటే ఆ నిజ భగవంతుని యొక్క పూర్ణస్థితి తెలుసుకోవాలంటే పూర్తిగా భక్తి మార్గాన్ని ఆచరిస్తూ ఆయన ఆశ్రయిస్తే అప్పుడు భగవంతుడు మనకు రివీల్ చేస్తాడు. ఇంద్రుడు ఏం చెప్తాడు అంటే మన ముందు ఫస్ట్ యజ్ఞ ఆరంభంలో భగవంతుడు 8 భుజాలతోటి వివిధ ఆయుధాలతో ప్రత్యక్షమవుతా అంటున్నారు కదా. ఈ ఇంద్రుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అటువంటి నీ దివ్య రూపము విశ్వంలో సంక్షేమాని కోసమే అది ప్రకటితం అవుతుంది. లేకపోతే ఏంటంటే సామాన్యంగా ఆయన చతుర్భుజుడై ఉంటారనమాట. విశ్వ సంక్షేమార్థమై ఇట్లా 8 భుజాలతోటి ప్రకటితమయ్యాడు. అది చూసిన వాళ్లకు, దర్శించుకున్న వాళ్లకు కళ్ళకు మనస్సుకు ఎంతో ఆనందం కలుగుతుంది అని చెప్పి, ఇదిగో సురద్విషులకు, ఎవరైతే సురద్వేషులు అంటే దానవులు, ఎప్పుడూ దేవతలకు దానవులకు ఉండే ఆ వైరం ఎప్పుడూ ఉంటుంది. అటువంటి ఆ దానవుల్ని దండించేందుకు ఆయన ఎప్పుడు అప్రమత్తంగా, ఎట్లయితే రెడీగా పోలీస్ ఆఫీసరు, ఒక మిలిటరీ ఆఫీసర్ వాళ్ళ డ్రెస్సులో రెడీగా ఉన్నట్టుగా ఈయన కూడా ఎల్లప్పుడూ సంసిద్ధుడై ఉంటాడు. మనం దీనికి గుర్తు తెచ్చుకున్న ఉదాహరణ నరసింహదేవుడు. ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని ఆయన చెప్తుంటే ఏం చూపిస్తాడో, ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలో తెలియక స్వామి ఇటు అటు చూస్తున్నారట. ఎప్పుడైతే ఆ స్తంభాన్ని చూపించి ఇందులో ఉందా అని హిరణ్యకశిపు అడగడము, ఉన్నాడని ఖచ్చితంగా నమ్మకంగా చెప్పడము, దాంట్లో స్వామి ప్రవేశించడం జరుగుతుంది అనమాట. సర్వాంతర్యామైన భగవంతుడు ఆ రకంగా అక్కడ మనకు గోచరించాడు అనమాట. 33వ శ్లోకంలో ఋషిపత్నులు, ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఏంటేంటి? దక్షుడు, ఋత్వికులు, తర్వాత సదస్సులు, తర్వాత ఇంకారు ఆ రుద్రుడు ఉమ్, రుద్రుడు భృగు మహర్షి. రుద్రుడు, బ్రహ్మ, ఇంద్రుడు, భృగు మహర్షి. భృగు ఆ మహర్షి. తర్వాత భృగు రుద్రుడు మహర్షి. తర్వాత భృగు మహర్షి. ఆ, 29వ తర్వాత శ్లోకంలో రుద్రుడు చెప్తారు. యా తర్వాత 33వ శ్లోకంలో ఈ యొక్క ఋత్వికుల పత్నులు అనమాట. వాళ్ళేం అడిగారు అంటే ఈ
యజ్ఞశాల యొక్క పవిత్రత యజ్ఞ పశువుల యొక్క మరణంతో పోయింది. అందుకని అదిగాక ఈ జీవులు అన్యాయంగా ఆ క్రోధానికి బలైపోయారు కాబట్టి ధ్వంసం చేయబడింది కాబట్టి మళ్ళా దానంతా పునరుద్ధరించమని ప్రార్థిస్తారు అనమాట. దీన్ని బట్టి ఏంటి అంటే జంతువు వధ అకారణంగా చేయకూడదు అన్న విషయాన్ని మళ్ళా ఋషిపత్నుల యొక్క ప్రేయర్ ద్వారా తెలుసుకోవచ్చు. అది వాటికి ఉత్తమ జీవితానికి చెందుకు కానీ మంత్రాల బలాన్ని పరీక్షించడం కానీ తప్పించి మన కోపానికో మన ఆనందానికో జీవుల్ని బలి చేయడం కరెక్ట్ కాదు అన్నమాట. అందుకని ఇక్కడ చెప్పి నువ్వు ఈ ఆనందకరమైన యజ్ఞం నడవాలి, నిర్వహించాలి కాబట్టి మళ్ళా నీ దయ వల్ల ఈ జీవులన్నిటినీ మళ్ళా పునరుద్ధరించు, జీవించేటట్టుగా కటాక్షం చూపమని అడుగుతారనమాట. వీళ్ళైపోయినాక ఋషులు ఏమని అడిగారు అంటే భగవంతుడి కర్మలు మనం అనేక సార్లు చెప్పుకుంటాం. అద్భుత కర్మణ, భగవంతుని యొక్క కర్మలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే మనకు కొన్నిసార్లు అర్థం కాదు ఆయన ఎందుకు అలా చేస్తున్నారు. మనం భగవంతుడికి కోపం క్రోధం వచ్చిందనో లేదంటే పక్షపాతం చూపిస్తున్నాడో ఇవన్నీ మనం భౌతిక ఆ ఆలోచనతోటి భౌతికంగానే మనం ఆలోచిస్తాం కానీ భగవంతుడు చేసే లీలలు మనకు అర్థం కావన్నమాట. ఎందుకు అంటే ఆయన ఏ లీలలు ప్రదర్శించిన దానివల్ల ఆయన పొందే లబ్ధి అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే వాటి వల్ల జరిగే ఫలితాలు ఆయనకేమి ఉపయోగించవు అనమాట. అంతేగాక ఏం చెప్పారంటే ఈ అందరు బ్రహ్మ దేవతలు వీళ్ళందరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో పాటుపడతారు. నీకు దాని పట్ల కూడా నీకు ఆసక్తి లేదు. భగవంతుడు యొక్క వైరాగ్యాన్ని ఆ వైరాగ్య భావనను కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆయనకు దేని పట్ల ఆసక్తి లేదు. అందువల్ల ఏంటి అంటే ఋషులు అందరు కూడా ఆయన్ని ప్రస్తుతిస్తారనమాట. భగవంతుడు చేసిన కర్మలు చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలానికి ఆయనే కట్టుబడిన వాడు కాదు. తర్వాత లక్ష్మీదేవి ఆయన యొక్క పత్ని అయినప్పటికీ కూడా అతనికి కూడా ఆ ఆమె పట్ల అటాచ్మెంట్ ఆసక్తి అనేది లేదు అని చెప్తున్నారు అనమాట. ఈ రకంగా భగవంతుని యొక్క దివ్య స్థితిని ఋషులు చెప్తుంటే ఇక సిద్ధులు ఏమంటారో చూడండి. ఈరోజు చదువుదాం. అది 35th శ్లోక. సిద్ధులు సిద్ధౌచు. ఒక్క క్షణం పాజ్ చేస్తా. మాతాజీ ఇప్పటిదాకా అయిన శ్లోకాల్లో ఏదన్నా డౌట్ ఉందా మీకు? క్లారిటీ వచ్చేసిందా? హరే కృష్ణ. ఇంకా ఏదన్నా మనం తెలుసుకోవాల్సింది ఉందా? మాతాజీ హరే కృష్ణ. చెప్పమ్మా. మాతాజీ ఇందాక మీరు అన్నారు చూడండి, అట్లా అంటే స్వామి ఎప్పుడు మన పైన కోపంతో అట్లా దీనివల్ల ఈ కాన్సిక్వెన్స్ జరిగింది. ఇటు వెళ్ళక ఇప్పుడు కొంతమంది అంటారు కదా మాతాజీ పెద్దవాళ్ళు, అంటే నార్మల్ గా అంటుంటారు, మీరు గుడికి మొక్కు తీర్చకపోవడం వల్ల ఇలా జరిగింది, మీకు వెళ్తా అని అనుకున్న తర్వాత వెళ్ళలేరు టెంపుల్ కి. కానీ అవన్నీ నిజం ఉండవు కదా మాతాజీ. మనకు ముందు నుంచి ఏంటంటే భయభక్తులతో భగవంతుడిని ప్రార్థించడం నేర్పించారు. కానీ శిలా ప్రభుపాదులు మన ఆచార్యులు ఏం చెప్పారంటే ప్రేమ భక్తులతో ఆయన ఆయన అట్లా శిక్షిస్తాడు అని కాదు, భగవంతుడి పట్ల ప్రేమతోటి మనం పూజించాలి అని చెప్తారు. అది ఎంత మటుకు అవుతుంది దాన్ని బట్టి అదంతా భగవంతుడని నిర్ణయించుకోవాలి. కానీ మనకేంటంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఇట్లాంటి కళ్ళు పోతాయని చెప్తుంటారు కదా మనకు. ఎందుకంటే ఒక రకంగా మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు. కానీ మనం ఒక స్థాయికి వచ్చినాక కొంత అవగాహన అంటూ పెరిగినాక మనం భగవంతుడి పట్ల భక్తితో కాకుండా ఆయన పట్ల అనురక్తం మనం భక్తి చేయాలి. భయం ఉండకూడదు. భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలి. అదే ఆయన చెప్పింది కదా, పత్రం పుష్పం ఫలంతోయం భూమి భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అశ్నామి ప్రయతాత్మన. ఆయన కోరుకునేది ఏంటంటే మన భగవంతుడి పట్ల భక్తి అనురాగం. అది ఇంపార్టెంట్ అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మనం ఈ దీంట్లో చెప్పింది ఏంటంటే దక్షుడు మనసు ఎట్లా పవిత్రమైంది అంటే వర్షాకాలంలో మంచి వర్షాలతో
నీటి యొక్క బురద ఎలా పోతుందో, ఆ నీరు ఎలా తేటగవుతుందో, భక్తి అనే ఆ, భక్తి అనే మార్గాన్ని మనం సాధన చేస్తుంటే, అందులో మనం వెళ్తే మనలో కూడా మన మనసు అనేది పవిత్రమవుతుంది అనమాట. అది అదొక చిన్న ఇన్స్ట్రక్షన్ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అంటే మనం ఏది చేయాలన్నా, భగవంతుని అనుభూతి చెందాలన్నా, భగవంతుని దివ్యత్వం తెలుసుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా మనము భక్తి అనేది మనము ప్రధానంగా ఆశ్రయించి ఉండాలి. అదే మనం ఆ చేయాల్సింది. ఆ బాటలోనే మనం నడవాలి. ఇంకా వేరే ఏ మార్గం ద్వారా కూడా మనం భగవంతుని తెలుసుకోవడం అంత సులభమైంది కాదు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక పరమైనది, మిగతావన్నీ భౌతిక పరమైనవి. అది మనం గుర్తుంచుకుంటే చాలు. సిద్ధ ఊచు అయం త్వత్కథామృష్ట పీయూషనత్యాం మనోవారణ క్లేశ దావాగ్నిదగ్ధః తృషార్తోవగాఢో న సస్మారతావం నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్నః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి సంవత్సరం. సిద్ధావూచుః అయం త్వత్కథా మృష్ట పీయూష నద్యాం మనోవారణః క్లేశ దావాగ్నిదగ్ధః తృషార్తోవగాఢో న సంస్మారదావం న నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్నః. సిద్ధగణము ఇట్లు ప్రార్థించిరి. ఓ దేవా, దావాగ్ని ఎందు తప్పించడి ఏనుగు నదిలో ప్రవేశించి సమస్త క్లేశమును మరచడి రీతి మా మనస్సులు నీ కథామృత నది ఎందు సదా మునిగియుండి అట్టి దివ్యానంద మధురమును బ్రహ్మానందము వంటిది వేడ కోరకున్నవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ సిద్ధుల యొక్క భావన చాలా బాగుంది కదా. వాళ్ళ శ్రేయస్సు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఏనుగు దావాగ్ని మంటల నుంచి తప్పిస్తూ నదిలోకి వెళ్ళిపోతుందో, అన్ని బాధలు మర్చిపోయి ఎంజాయ్ చేస్తుంటది అనమాట ఆ నీళ్ళతో ఆడుకుంటూ. అదే రకంగా ఎప్పుడైతే భగవంతుని యొక్క దివ్య కథా గానామృతాన్ని ఎవరైతే ఆస్వాదిస్తుంటారో, అంటే ఈ సిద్ధుల వాళ్ళ మనసులు, వాళ్ళు ఎప్పుడు ఆయన గురించి వింటూ ఉంటారు కాబట్టి దాని నుంచి బయటికి రావాలని కోరుకోరట. ఇప్పుడు అంతే కదండి, ఏదైనా మనకు ఒక ఇంట్రెస్టింగ్ నవల చదువుతుంటాం. ఆ నవల చదువుతున్నప్పుడు నవల కింద పెట్టరు. ఇంకా అన్నానికి పిలుస్తుంది అమ్మ, వెళ్ళరు. ఫోన్ వస్తున్నా ఫోన్ డిస్టర్బెన్స్ అది చేస్తారు. ఎందుకంటే వాళ్ళని అంత ఆకట్టుకుంది కాబట్టి ఆ పుస్తకం చివరి దాకా చదవాలి అన్న దాంతో వాళ్ళు వదలరనమాట. అదే రకంగా సిద్ధులు కూడా భగవంతుని పట్ల ఉండే ఆ భగవంతుని యొక్క గొప్ప కథామృతాన్ని వినడం వల్ల వాళ్ళు ఎంత ఆకర్షితులైతారంటే దాన్ని మేము వదలలేకపోతున్నాము అని చెప్తున్నారు. దానికి వాళ్ళు ఉదాహరణ ఏనిగిస్తున్నారు. శిలా ప్రభుపాద ఏమన్నారంటే భాష్యంలో, ఈ సిద్ధులు 8 రకాల మనం అష్టసిద్ధులు అని చెప్తాం కదా, వాళ్ళకి ఏంటంటే ఆ ఎవరికి ఆ సిద్ధులు ఉంటాయి అంటే, సిద్ధలోకంలో ఉన్న ప్రజలకు, సిద్ధగణాలకు అటువంటి సిద్ధులు అన్ని పూర్తిగా ఉంటాయి అన్నమాట. అందరికీ ఒకటో రెండో వాళ్ళ యొక్క ప్రయాస పట్టి వాళ్ళు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అవి ఉండొచ్చు. కానీ ఆ సిద్ధలోకంలో ఉన్న వాళ్ళకు ఈ అష్టసిద్ధులు వాళ్ళకు పూర్తిగా ఉంటాయి అన్నమాట. అటువంటి అష్టసిద్ధులు సాధించిన ఈ సిద్ధులు ఏం చెప్తున్నారు, ఈ అష్టసిద్ధులు కాదు, నీ యొక్క కథామృతాన్ని మేము చవి చూస్తాం కాబట్టి దాని నుంచి మాకు ఇంకా వేరే ధ్యాస వెళ్ళట్లేదు, అది వదలబుద్ధి కావట్లేదు మాకు అని చెప్తారనమాట. ఆ శిలా ప్రభుపాద అదే చెప్తున్నారు. అక్కడ ఎవరైతే ఈ సిద్ధలోకాలు ఉన్నారో వాళ్లకు అష్టసిద్ధుల మీద పూర్తి నియంత్రణ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకేంటి దాని పట్ల ఆకర్షణ లేదు. వాళ్ళకున్న ఆకర్షణ ఏంటి, భగవంతుడి కథామృతాన్ని వినాలి అన్న ఆసక్తి ఉంది. కాబట్టి అది వాళ్ళు విశుద్ధ భక్తులు అని మనకు అర్థమవుతుంది అనమాట. ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు కోరుకునేది ఏంటంటే భగవంతుని యొక్క కథనాన్ని వినాలి అని. మనం స్టార్టింగ్ లో కూడా శుకదేవ గోస్వామి గురించి వచ్చినప్పుడు అదే అనుకున్నాం. శుకదేవ గోస్వామి అన్ని త్యజించి ఆయన వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఎప్పుడైతే వ్యాసుని యొక్క అనుచరులు భగవన్ నామాన్ని కీర్తిస్తున్నారో ఎప్పుడే వెంటనే అతను దానికి ఆకర్షితుడై మళ్ళా తండ్రి దగ్గరికి రావడం, శ్రీమద్ భాగవతాన్ని పొందడం తెలుస్తుంది. అట్లే భాగవతం
పరీక్షిత్తుకి ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి చెప్తున్నారో, నరేట్ చేస్తున్నారో, అప్పుడు అక్కడ మొత్తం గొప్ప గొప్ప ఋషులు, ఇంపార్టెంట్ వ్యక్తులందరూ అక్కడ, నారదుడు, వ్యాసుడు అందరూ ఎందుకున్నారు? అది భగవంతుని యొక్క దివ్య కథనాన్ని గురించి ఏ, శుకు ఏంటి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మధ్య జరుగుతున్న సంభాషణ కాబట్టి మళ్ళా అది వినాలనే ఆసక్తితో వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. కాబట్టి విశుద్ధ భక్తులు ఎప్పుడు భగవంతుని యొక్క లీలలను వినాలి అనే దాని పట్ల వాళ్ళ మనసు ఆకర్షితం అవుతుందన్నమాట. భగవంతుని లీలాశ్రవణమే కృష్ణ కథ. మన దగ్గర కూడా సామాన్యంగా చెప్తుంటారు కదా, ఆ కృష్ణ కథ, భాగవత కథ, అవన్నీ ఎందుకు చెప్తామంటే మన మన మనకు అది విన్న వాళ్ళను అది ఆకర్షిస్తుంది అనమాట. దాని పట్ల మనకి ఇంకా ఇంకా ఆసక్తిని పెంచుతుంది. ఆ ఎవరైతే ఈ భగవంతుని యొక్క ఈ కథలు, భగవత్ లీలామృతాన్ని, ఆయన యొక్క లీలల్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ లీలల్ని ఏమంటారు, ఆస్వాదిస్తూ మునుగుతారో, వాళ్ళు ముక్త పురుషులు, అంటే లిబరేటెడ్ సోల్స్ అని చెప్పారు. వాళ్లకు ఈ భౌతిక ప్రపంచం పట్ల ఉండాల్సిన భయం వాళ్లకు ఉండదు అని ఎవరు చెప్పారట? భక్త భక్తుల్లో శిరోమణి భక్త ప్రహ్లాదు చెప్పాడు అనమాట. మనకేంటి, సామాన్యంగా భౌతిక విషయాలలో మనకు ఆసక్తి ఎక్కువ ఉంటుంది, కానీ ఈ ముక్త పురుషులకు ఆసక్తి అంతా ఎప్పుడు భగవంతుని కథ పట్ల ఉంటుంది అనమాట. ఈ భగవంతుని మనసు, సారీ, సామాన్యుని మనసు సదా ఉద్విగ్నపూర్ణం. ఎందుకంటే మనకు మనకు స్వాంతనం కల్పించే, మనసుకు స్వాంతనం కల్పించే భగవత్ కథ కంటే అన్య విషయాల మీద మనకు ఆసక్తి ఉండడంతో ఎప్పుడు అది ఉద్విగ్నపూర్ణమై ఉంటుంది. అదే దావాగ్నిలాగా మనల్ని మండిస్తుంది అనమాట. అందుకని ఈ ఉపమానం ఇచ్చారు. ఏనుగు, దావాగ్నిలో ఉన్న ఏనుగు ఎప్పుడైతే నదిలో దిగి ఉపశమనాన్ని పొందుతుందో, అదే రకంగా ఈ సంసారం అనే దావాగ్ని, దాంట్లో ఉండే తప్పించిపోతున్న మనుషులకు ఎప్పుడైతే భగవంతుని లీలలనే అమృతం లాంటి ఆ భగవంతు లీలా శ్రవణం మనం వింటుంటే వాళ్లకు బాధలన్నీ మర్చిపోతారు. అందుకే చూడండి, ఈ భాగవత సప్తాహాలు ఇట్లాంటివన్నీ అవుతుంటే వేలాది మంది ఎందుకు వెళ్తారంటే, తాత్కాలికంగా వాళ్లకు ఈ కలిగే బాధల నుంచి వాళ్లకు ఉపశమనం వస్తుంది. కొందరు దాన్ని మనస్ఫూర్తిగా విని, భక్తిపూర్వకంగా విని దానివల్ల లబ్ధి పొందితే, కొందరు ఏంటంటే అట్లీస్ట్ ఆ టైంకి అనస్థీషియా ఇచ్చినట్టు వాళ్ళ బాధలను వాళ్ళు మర్చిపోయేందుకైనా ఇటువంటి వాటిని ఆశ్రయిస్తారనమాట. ఈ రకంగా భౌతిక పరమైన భవక్లేశాన్ని మర్చిపోతాం. యజ్ఞములు కావించి సత్ఫలితం పొందటం వంటి కామ్యకర్మలను సిద్ధగణం లెక్క చేయరు. మనం వేదాల్లో సూచించినటువంటి యజ్ఞాలను నిర్వహించి దాన్ని బట్టి మనం కోరుకున్న కోరికలు నెరవేర్చుకునే ప్రయత్నాలు సిద్ధులు చేయరు. ఎందుకంటే ముందే చెప్పారు, వాళ్ళు గొప్ప భక్తుల్లాగా ఉన్నారని శ్రీల ప్రభుపాద చెప్పారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ యజ్ఞ కార్యాల ముందు ఆసక్తి కాకుండా భగవంతుని యొక్క చర్చల మీదే వాళ్ళకు ఆసక్తి ఉంది. దాంట్లోనే వాళ్ళు నిమగ్నులై ఉంటారనమాట. ఇంకా అటువంటి భగవంతుని లీలల మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, శుభ అశుభమైనటువంటి కార్యాల గురించి వాళ్లకు లెక్కలేదు, పట్టించుకోరు అనమాట. వాళ్ళకి ఆనందాన్ని వాళ్ళకి ఆనందంగా. చెప్పండి మా సరోజిని మాతాజీ. ఆంజనేయునికి కూడా అష్టసిద్ధులు ఉంటాయి కదా మాతాజీ? అష్టసిద్ధి ఉంటది కదా మాతాజీ. కానీ ఆయనకు కూడా మరి వాటి మీద లేదు కదా, ఆయనకి దేని మీద ఉంది? రాముని మీద ఆయన లోకం అంతా. మరి అట్లే వాళ్లకు అన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు భగవంతుని మీద ఉండే భక్తి, ఆయన యొక్క గుణగణాలు కీర్తించడంలో ఉండే ఆనందము, ఆయన లీలలు తెలుసుకొని వినే ఆసక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. మిగతా విషయాల మీద వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, పట్టించుకోరని చెప్తున్నారు శ్రీల ప్రభుపాద. సదా కృష్ణ భక్తి భావంలో నిల్చుండే వారికి శుభాశుభ కర్మలు కానీ యజ్ఞములు కానీ చేయవలసిన అవసరం లేదు. వేద వర్ణిత మగు సమస్త విధానంలో తనయందే ముడుచుకుని ఉన్నందున కృష్ణ భక్తి భావన స్వయంగా పూర్ణమైంది. అంటే ఎవరైతే ఈ కృష్ణ భక్తి భావనలో పూర్తిగా నిమగ్నమై ఉంటారో వాళ్ళు ఈ యజ్ఞాలు చేయాలి, ఈ తపము చేయాలి అట్లా ఏమీ అవసరం లేదు. ఇది చేస్తే శుభం అవుతుంది, అది చేస్తే అశుభాలు తొలగిపోతాయి, అటువంటి
ఈ విషయాన్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ కూడా ఏవేవైతే వేదాల్లో సూచించారో అవన్నీ కూడా కృష్ణ భక్తి చేయడంలో మనకు ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. దీనికి ఉదాహరణ విశ్రాంతి మాట్లాడు ఏం చెప్తారు, ఒక అనేక బావులు చేసే పనులను ఒక నది నిర్వర్తించగలదు. కరెక్ట్, నా పదం తెలుగులో రావట్లేదు. అంటే మనం ఎన్నో ఆశ్రయించే బదులు ఈ కృష్ణ భక్తి భావనలో మనం గనక ఆ భక్తిని మనం ఆశ్రయిస్తే మిగతా మార్గాల నుంచి వచ్చే ప్రతిఫలం కూడా మనకు దీని ద్వారా లభిస్తుంది అనమాట. హరే కృష్ణ మాతాజీ ఎవరు చేయలేపారు దేనికి శ్లోకానిక? హరే కృష్ణ 36 ఇది ఒక్కటి చెప్పి ఆపేద్దాం. యజమాన్యువాచ స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః శ్రీవాసశ్రియా కాంతాయ త్రాహినః స్వామృతే దీశనాంగైర్ముఖ శోభతే శీర్షహీనః కబంధో యథా పురుషః. హరే కృష్ణ మాతాజీ చదవాలా? 1 సెకండ్ మాతాజీ, ఇంకెవరో హ్యాండ్ రైజ్ చేశారు. నేను మాతాజీ నాగచంద్ర సాధన మాతాజీ. లేకపోతే కన్ఫ్యూజన్. చదవండి మాతాజీ. హరే కృష్ణ. యాజమాన్యువాచ స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః శ్రీనివాస శ్రియా కాంతయా త్రాహినః స్వామృతే దీశనాంగైర్మఖః శోభతే శీర్షహీనః కబంధో యథా పురుషః. దక్షపత్ని ఈ విధముగా ప్రార్థించెను, హే ప్రభు, ఈ యజ్ఞస్థలి యందు నీవు ప్రత్యక్షమవుట మిక్కిలి భాగ్యవంతమైన విషయము. నీకు నా వందనములు. ప్రస్తుత కార్యమున ప్రసన్నుడవగునని నేను అర్థించుచున్నాను. నీవు లేనట్టి యజ్ఞస్థలి స్థిరము లేనట్టి శరీరము వలె శోభను కలిగి ఉండజాలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ యజమాని యువాచ అనగానే డౌట్ వచ్చింది, యజమాని ఏంటి అని. దాని చక్కగా శిలాప్రవాది మనకు ఈ ఓటు వాడు మింగిన ఫస్టే చెప్పారు. యజమాని అంటే దక్షుడు, ఎవరైతే ఈ యజ్ఞ నిర్వహణ చేస్తున్నారో ఆయన పత్ని. దక్షుని పత్ని పేరేంటి? ఇదప్పుడు ఒకసారి వచ్చింది మనకు మాతాజీలు. దక్ష పత్ని పేరేంటి? మా ప్రసూతి మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ప్రార్థిస్తున్నారు. సో ఇప్పుడు దక్ష పత్ని కూడా ప్రార్థిస్తుంది. ఏమంటుంది అంటే, ఫస్ట్ థింగ్, స్వామి నువ్వు స్వయంగా ఇక్కడ ప్రకటితమయ్యావు. ఇది చాలా అదృష్టం, గొప్ప భాగ్యవంతం. అంటే చెప్తాను చూడండి, మనం ఎవరి గురించి తలుచుకుంటే ఒక్కసారి విఐపీలు వచ్చాయనుకో, మీరు ఇక్కడ ఉండడం మా అదృష్టం, మా సౌభాగ్యం అని చెప్తారు కదా. ఇక్కడ ఆవిడ కూడా అట్లా చెప్తున్నారు. ఆ సాక్షాత్తు యజ్ఞనారాయణ అక్కడ ప్రత్యక్షం అయ్యేటప్పటికీ అది చాలా భాగ్యవంతమైన విషయం అని చెప్పి నేను నీకు వందనాలు సమర్పించుకుంటున్నాను. ఈ కార్యం పట్ల నువ్వు ప్రసన్నుడు కానీ ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. ఎందుకంటే భగవంతుని యొక్క ప్రసన్నత, భగవంతుని యొక్క కరుణ అది ఎంత అవసరం అంటే, అది భగవంతుడు అక్కడ లేకపోతే ఎట్లుంటుందంటే శిరం లేని ముండంలాగా ఉంటుంది, శోభే ఉండదు. అంటే ఆయన యొక్క ఉనికి ఆ మొత్తం యజ్ఞానికి చక్కటి శోభను తీసుకొచ్చింది అని చెప్తున్నారు. ఎందుకంటే శిలా ప్రభుపాద చెప్తున్నారు, భగవంతుడి యొక్క నామమే యజ్ఞేశ్వరుడు. ఏది చేసినా కూడా మనం భగవంతుని ప్రీత్యర్థం కోసమే అదొక యజ్ఞంలాగా మనం భావించి మనం చేయాలి. మనం ఏదైనా ఒకవేళ భగవంతుడికి ప్రీతికరమైనది కాకుండా చేసినాం అనుకోండి, అదేంటంటే మనల్ని ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి చేయదు, ఈ బంధనాల్లోనే బంధిస్తుంది అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ దక్షపత్ని కూడా చెప్తుంది అని. అంటే ఇక్కడ చక్కగా చెప్తున్నారు, ఆవిడ తలలేని మొండానికి ఎంత అలంకరణ చేసినా అది వృధానే కదా. అదే రకంగా నీ సన్నిధి లేనట్టు యజ్ఞ వైభవం కూడా వ్యర్థమే. ఇది అంటే భగవంతుని పట్ల ఉండే భక్తి ఈ సమాజానికి ఎంత ముఖ్యమో తెలుస్తుంది. మనం ఎంత అడ్వాన్స్ అయినామో అనుకున్నప్పటికీ కూడా, మనం ఏది సాధించామనుకున్నప్పటికీ కూడా అది ఈ శిరస్సు లేని మొండ మీద చేసే అలంకరణతో సమానము అని
చెప్తుంది. అంటే మనం ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యాము, మనిషి చాలా అడ్వాన్స్ అయ్యాడు, ఇవి కనుక్కున్నాడు అవి కనుక్కున్నాడు అంటారు కదా, ఇవన్నీ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే హరిభక్తి, భగవంతుని భక్తి లేకుండా నువ్వు ఎంత ఆ ఏంటి ప్రగతి సాధించడం అనుకున్నా అది జస్ట్ వేస్ట్ అన్నమాట. ఈ శవాలంకారం లాగానే ఉంటుంది. కృష్ణ భక్తి భావన లేనట్టు ఏ నాగరికత అయినను అది ఎంతటి ప్రగతి సాధించినదైనా కేవలం విలువరహితమే, దానికి విలువ లేదు అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ భగవంతుని పట్ల విశ్వాసం కానీ భగవంతుని పట్ల భక్తి కానీ లేకపోవడం వల్ల. దీన్నే మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే భగవద్భక్తి హీనస్య జాతి శాస్త్రం జపస్తప అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం. ఇది హరిభక్తి శుభోదయంలో చెప్తున్నారట, సుధోదయంలో. అంటే ఏంటంటే అల్పవర్ణాల్లో ఎవరైనా మరణించినప్పుడు దాన్ని చక్కగా అలంకరించి ఊరేగిస్తారు. ఇది చూడంగా నాకు ఒక దృశ్యం గుర్తుకొచ్చింది. మేము ఒక 4-5 years బ్యాక్ బాంబేకి వెళ్ళినప్పుడు వాడా నుంచి వచ్చేసినాక బాంబేలో ఇట్లా రథాల్లాగా ఉన్నాయి అన్నమాట. ఏంటిది అంటే ఈ శవాన్ని ఊరేగించేందుకు అనమాట. సో వాళ్ళు దాన్ని చక్కగా అలంకరించి ఊరేగిస్తారు. వాడు ఎంత గ్రాండ్గా ఊరేగించినా కూడా అది ప్రాణం అప్పుడే వదిలేసుకుని పోయింది కదా, దేహాన్ని వదిలిపెట్టేసి మరి ఇంత ఆర్భాటం చేయడం ఎందుకు, దానికి విలువ లేదు అని అదే చెప్తున్నారు శిలా ప్రభుపాద వారు. కృష్ణ భక్తి రసభావం లేనట్టు ఏ రాజరికమైనను సాంఘిక మర్యాద అయినను శవాలంకారం వంటిదే. ఇండైరెక్ట్ గా ఇక్కడ శిలా ప్రభుపాద వారు కమ్యూనిజం గురించి చెప్తున్నారు. కమ్యూనిజం దేవతల్ని కానీ ఈ ఆధ్యాత్మికతను కానీ నమ్మదు. వాడు ఎంత ముందుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ అడ్వాన్స్మెంట్ వేస్ట్. ఎందుకంటే భగవద్భక్తి లేదు, భగవంతుని అక్కడ వాళ్ళు నమ్మరు అనమాట. సాంఘిక మర్యాద వాళ్ళు ఎంత డిసిప్లిన్ లో ఉన్నప్పటికీ కూడా అది అర్థం లేనిది అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళా దక్షిణ భార్య పేరు ఇప్పుడు చెప్పారు. ఆమె మామూలు సాధారణ స్త్రీ కాదు, మనం స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాం, స్వయంభూ మన యొక్క కుమార్తె ఆమె. ఆవిడ మళ్ళీ దక్షుడు లాంటి అంత గొప్ప వ్యక్తికి భార్య. మళ్ళా ఆమె యొక్క బంధుజనాలు కూడా ఎట్లాంటి వాళ్ళు సామాన్యులు గారు. స్వయాన ఈ ప్రసూతి చెల్లెలు ఆవిడెవరు, దేవహూతి. దేవహూతి సంతానం ఎవరు, మనం 3వ స్కందంలో నేర్చుకున్నాం, కపిలదేవుడు. అంటే కపిలదేవుడు ఎవరు, సాక్షాత్తు భగవంతుడు. అంటే ఈ రకంగా ఏంటంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెప్తున్నారు అనమాట శిలా ప్రభుపాదుల వారు. భగవంతుడికి ఆమె ఏంటంటే తినతల్లి, ఎందుకంటే ప్రసూతి తర్వాత దేవహూతి సొంత అక్క చెల్లెలు కాబట్టి దేవహూతి కుమారుడికి ఆమె ఆంటే అవుతుంది. అయినప్పటికీ కూడా ఆమెకి ఏంటంటే ఆప్యాయతతో పాటు భగవంతుడి పట్ల భక్తి ఉంది, అనురక్తి ఉంది. అందుకే భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఆమె ప్రార్థించింది అనమాట. అది ఇక్కడ ఏంటంటే కొంచెం నేను నీకు రిలేటివ్ని కదా, నాకు ఇంకొంచెం ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ఇవ్వమంటుంది అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకాలు ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ గా చెప్పే అర్థం, విష్ణు భగవానుడు లక్ష్మీదేవి సైతంగా కీర్తించబడ్డాడు. శ్రీనివాస, శ్రియ, ఇక్కడ శ్రీనివాస అంటే లక్ష్మీదేవికి ఆశ్రయుడా, శ్రియ అంటే లక్ష్మీదేవితో. వైష్ణవ ట్రెడిషన్ లో ఫస్ట్ మంగళారతి ఇచ్చినప్పుడు శ్రియకాంతాయ అంటే లక్ష్మీదేవికి కాంతుడు, లక్ష్మీదేవి విభుడు అయినటువంటి విష్ణువును వాళ్ళు సంబోధిస్తారు. అంటే అక్కడ ఎప్పుడైతే అమ్మవారి పేరు తీసుకుంటారో అప్పుడు అమ్మవారి అనుగ్రహం కూడా మనకు దొరుకుతుంది. ఇటు స్వామి అనుగ్రహం దొరుకుతుంది, అటు అమ్మవారి అనుగ్రహం కూడా దొరుకుతుంది. కొన్నిసార్లు స్వామి అనుగ్రహం దొరకకుండా అమ్మవారు మనల్ని రికమెండ్ చేస్తుంది అనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ లక్ష్మీదేవి సైతంగా స్వామి కీర్తించబడ్డారు. ఎక్కడైతే భగవంతుని విష్ణు అర్చనలో సహజంగా లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. లక్ష్మీనారాయణని పూజించడం ఆనవాయితీ. లక్ష్మీ లేకుండా నారాయణ్ణి పూజించరు. రావణుడు ఏం చేశాడు, నారాయణ లేకుండా లక్ష్మిని ఆశించాడు ఆయన, అందుకని ఆపదల పాలయ్యాడు, అంతమయ్యాడు. కాబట్టి వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నాలు చేయకూడదు. ఇక్కడ లక్ష్మీదేవి కలిపి లక్ష్మీదేవి సైతంగా విష్ణువుని ఆవిడ
ప్రార్థించారు. అంతేకాక ఇంకోటి ఏమన్నారు ఇక్కడ, శ్రీకాంత అనక అమృత అని కూడా అంది. త్వామృతేది, అమృతేది ఇక్కడ సారీ, త్వాం ఋతే అధీష అంటే ఇక్కడ ఆ నువ్వు అమృత అంటే నువ్వు దివ్యుడు అని కూడా ఆమె చెప్పారనమాట. ఆయన ఎంత దివ్యుడో మనకు శ్రీమద్ భాగవతంలో మిగతా ఆ ఈ శాస్త్రాలు అనేక సార్లు చెప్పబడింది. అందరూ కూడా భగవంతుని ద్వారానే సృష్టించబడ్డవాడు. ఆయన ఆది ఆది అంతము లేనివాడు, అటువంటి విష్ణువు అనమాట. అందుకని అతను ఎప్పుడు ఉంటారు కాబట్టి అమృత అని అతన్ని సంబోధించారు అని చెప్తున్నారు. ఆ బ్రహ్మ రుద్ర వీళ్ళంతా సృష్టి ఎప్పుడైతే ఆ భగవంతుని అభీష్టం మేరకు సృష్టి మొదలవుతుందో అప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉద్భవిస్తారు. కానీ భగవంతుడు సృష్టికి పూర్వమే ఉన్నారు. సృష్టి ఎప్పుడు అంతమవుతుందో అప్పుడు కూడా వాళ్ళ భగవంతుడే ఉంటాడు అనమాట. అందుకని ఆయన్ని అమృత అని చెప్పి అట్టి విష్ణువుకు అంతరంగిక శక్తి సహితంగా వైష్ణవులు అర్చిస్తారు. అంతరంగిక శక్తి అంటే అమ్మవారు లక్ష్మి అనమాట. అందుకని ఆ ఇద్దరిని కలిపి వైష్ణవులు అర్చిస్తారు. త్రూ లక్ష్మి వాళ్ళు నారాయణుని విష్ణువుని కరుణ కోసం ప్రార్థిస్తారు అనమాట. కనుకనే ఇక్కడ దక్షిణ పత్ని కూడా ప్రసూతి ఋత్వికులను ఏదో భౌతిక లాభం కొరకు యజ్ఞం ఆచరించే కార్యక్రమ రతులవటకు బదులుగా వైష్ణవులుగా మార్చమని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. అంటే భక్తి చేయాలన్నా, భక్తులు కావాలన్నా, మన ప్రయత్నాలు ఫలించాలన్నా మళ్ళా దానికి స్వామి యొక్క కరుణ, ఆయన శాంక్షన్ మనకు చాలా అవసరం. అది ఇక్కడ చెప్తుంది అనమాట. అంటే ఎవరైతే ఇక్కడ ఉపస్థితులయ్యారో ఆ ఋత్వికులు కూడా వాళ్ళు చేసే ఈ యజ్ఞంలో కామ్యకర్మ రతులు కాకుండా భగవత్ భక్తులుగా వైష్ణవులుగా చేసేటట్టు నీ కృపను వాళ్ళ మీద ప్రదర్శించు అని ఇక్కడ ఆవిడ లక్ష్మీ సహితమైన నారాయణ్ణి ప్రార్థిస్తుంది. సో నెక్స్ట్ శ్లోకంలో మనం యోగేశ్వర్లు ఏమన్నారో దాని గురించి చూద్దాం. ఈ ఈ ప్రేయర్స్ వింటుంటే చదువుతుంటే మనకేమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? పోనీ హరే కృష్ణ. అమ్మ ఆపేసే తల్లి, అది రికార్డింగ్ ఆపేరు అసలండి. హరే కృష్ణ. భీష్మ ప్రేయర్స్ అనిపిస్తుంది మాతాజీ. అవునా? ఓకే. దసరాని నీకేమనిపిస్తుంది తల్లి? మాతాజీ లేదా, మాట వినపట్లేదు. స్టార్టింగ్ లో వినిపించింది. అంటే వాళ్ళు చెప్పండి. నాకేం అంటే లక్ష్మీనారాయణ ఇద్దరిని పూజించితేనే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది అని అర్థమైంది మాతాజీ నాకు. నీకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలా, నారాయణ అనుగ్రహం కావాలా? ఇద్దరు